హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 కూడా కీలకమైన వార్తాపత్రికలు. ఈ 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలను, వాటిలో వాస్తవాలేంటి, వాటి ఉద్దేశాలేంటి అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు మనం అనలైజ్ చేద్దాం. ఈ వీడియోలో 30-35 నిమిషాల పాటు వీడియో ఉంటుంది. చివరి వరకు చూడండి. టైం ల్యాగ్ అవుతుంది, లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ప్లేబ్యాక్ స్పీడ్ 1.5 పెట్టుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈజీగా అయిపోద్ది. సరే, నిన్న P4 కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. యాక్చువల్ ఎప్పుడో గతంలోనే ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత మార్గదర్శకులను చూసుకోవడం అండ్ బంగారు కుటుంబాలను ఎంపిక చేయడంలో ఈ 3 నెలలు గ్యాప్ తీసుకున్నారు. నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. దాదాపుగా 1,40,000 మంది మార్గదర్శకులు వచ్చారు అండ్ 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారనమాట. మనసున్న వారి కోసమే P4 అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి మనసు లేదనే ఏంటి పాపం. ఈ మనసున్న వారి కోసమే P4 అంటే ఆయనేమో P4ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకి P4 పిచ్చి అని మొన్న ఒక వార్త రాశారు. ఇదేదో ఆయన కౌంటర్లో ఉంది. అమలును 3 నెలలకు ఒకసారి మదింపు చేస్తాం. ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికే పథకాలు. P4 ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఎవ్వరిని బలవంతం చేయడం లేదని, ఇది మనసున్న వారి కోసం ఏర్పాటు చేసిన పథకమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. P4పై ఉగాది రోజున సంకల్పం తీసుకున్నాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు ప్రారంభించాం. P4 అమలుపై ఇకపై రోజు సమీక్షిస్తాం. ఏంటి రోజు సమీక్ష అవసరమా? 3 నెలలకు ఒకసారి మదింపు చేస్తాం. ఎవరు ఎలా పనిచేశారో తెలుసుకుంటాం అని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,40,697 బంగారు కుటుంబాలు ఎంపికయ్యాయని, 1,41,977 మంది మార్గదర్శకులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. మంగళగిరిలోని కన్వెన్షన్ కేంద్రంలో మంగళవారం ఆయన P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అంశాలన్నీ P4లో మార్గదర్శకులు, బంగారు కుటుంబాలు వాళ్ళతో మాట్లాడుతూ, ఈ అమ్మాయి P4 కింద HCL తనను దత్తత తీసుకొని శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇప్పించిందని గద్గద స్వరంతో చంద్రబాబుకు వివరిస్తున్న షేక్ పావని. చిత్రంలో వేమూరి రవి, పీయూష్ కుమార్ బంగారు కుటుంబ సభ్యులు. P4 అనేది మంచి కార్యక్రమం అని నేను ఇప్పుడు 100 సార్లు చెప్పాను. అయితే దీని విషయంలో ఎక్కువ ప్రచారం, అవసరం కంటే ఎక్కువ ప్రచారం జరుగుతోంది అనేది వాస్తవం. అవసరం కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు అనేది వాస్తవం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు, టీడీపీ అనుకూల మీడియా లాంటి వాళ్ళు, ఒక మీడియాలో హైయర్ లెవెల్లో ఉన్న లాంటి వాళ్ళు ఇటువంటి కీలకమైన ప్రోగ్రాం విషయంలో మరీ యాంటీగా, నెగిటివ్గా చూడకుండా, అలాగని మరీ పాజిటివ్గా భజన చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తూ లోపాలు చెప్తే బాగుంటుంది. సో అది మనకు కావాల్సింది. ఉన్నది ఉన్నట్టు ఈ విషయాన్ని చెప్తూ దీనిలో ఏమైనా లోపాలు ఉంటే చెప్తే బాగుంటుంది. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆ రోజు రాసింది చంద్రబాబుకి P4 పిచ్చి అని రాయడం వెనుక కొన్ని ఉద్దేశాలు ఉంటే ఉండొచ్చు కాక. టీడీపీలో ఇంటర్నల్గా చాలా డిస్కషన్ జరిగింది దాని మీద. చంద్రబాబుకు P4 పిచ్చి అని ఏబిఎన్ రాధాకృష్ణ గారు లాస్ట్ సండే కొత్త పలుకులో రాసిన అంశం మీద ఈరోజు అదే ఆంధ్రజ్యోతిలో రాశారు. మనసు ఉంటే సాధ్యమే. పేదరికంపై P4 అస్త్రం. ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. ఇది మానవతా దృక్పథంతో చేసే కార్యక్రమం. శక్తి ఉన్న ప్రతి వ్యక్తి మరొకరికి తోడ్పడాలి. నేటి బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శులుగా మారాలి. 15 లక్షల బంగారు కుటుంబాల టార్గెట్. నేను 250 కుటుంబాలను దత్తత తీసుకున్నా. ఆదాయం, మంచి మనసు ఉంటేనే ప్రజలకు సంక్షేమం ఇవ్వగలం. ఆడబిడ్డలు బయటకు వస్తే ఆర్థిక విప్లవమే. అందుకే ఉచిత బస్సు పథకం. సీఎం. సో ఇది P4కి సంబంధించి నిన్న మాట్లాడిన అంశాలు. ఇక నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే. ఇది ఒక కీలకమైన బిల్లు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఏదైనా నేరం చేసి ఒక 30 రోజుల పాటు జైల్లో ఉంటే, రిమాండ్ ఖైదీగా ఉన్నా ఎలా ఉన్నా, ఇక సీఎం పదవైనా మంత్రి పదవైనా వదులుకోవాల్సిందే. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును
బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తీవ్ర నేరారోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు కేంద్ర మంత్రిని లేదా రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుందని వెల్లడించాయి. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యి నెల రోజుల నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. వారంతటి వారు రాజీనామా చేయకపోయినా ఈ నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. చాలా కీలకమైన బిల్లు, చాలా సంచలనమైన బిల్లు. దీంతోపాటు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, అంటే జమ్మూ కాశ్మీర్కు మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తూ ఈరోజు ఒక బిల్లు పెట్టబోతున్నారు. అలాగే ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి, ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వాటిని పూర్తిగా నిషేధిస్తూ ఒక బిల్లు తీసుకురాబోతున్నారు. ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం నియంత్రణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. కొన్ని బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘాలకు నివేదించనున్నట్టు లోక్సభ అజెండా చెబుతోంది. ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు అన్నమాట. ఇక సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట. వారితో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్పై కేసులు కొట్టివేత. 2021లో మీకు గుర్తునే ఉంటుంది ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నప్పుడు ఆ దర్యాప్తును ఆపాలి అంటే దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్ సింగ్ కాస్త ఆత్మరక్షణలో డిఫెన్స్లో పడాలి అంటే అతని మీద ఒక కౌంటర్ కేసు పడాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక వ్యక్తి ఒకరిని కొడతాడు, తీవ్రంగా కొడతాడు. ఆ దెబ్బలు తిన్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, ఇదిగో నన్ను పలానా వ్యక్తి కొట్టాడు, కులం పేరుతో దూషించాడు అని. దానికి కౌంటర్గా కొట్టిన వ్యక్తి దానికి కౌంటర్ కోసం వేరే దగ్గరికి వెళ్ళి ఒక ఫేక్ కంప్లైంట్ ఇస్తాడు, ఇదిగో నన్ను వాడు దుర్భాషలాడాడు, నన్ను వాడు కొట్టాడు, నా డ్రైవర్ని కులం పేరుతో దూషించాడు అని చెప్పి ఇంకో చోట ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇప్పించి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఒక 50,000 1,00,000 ఇచ్చి కేసు కట్టిస్తాడు. సో దానికి ఇది కౌంటర్ కేసు అవుతుంది. సో దాంతో అక్కడ ఫస్ట్ కేసు వచ్చినోడితో వాడిది నిజాయితీ ఉండొచ్చు, వాడిది నిజమే కావచ్చు, కానీ వాడి మీద కూడా ఇక్కడ కేసు అయింది. ఎందుకంటే ఇక్కడ డబ్బులు పనిచేసాయి లేదా అధికారం పనిచేసింది కాబట్టి వాడు రాజీకి వస్తాడు, భయపడతాడు. అయ్యో నా మీద కూడా కేసు ఉంది కదా, నేను ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తే నన్ను వీళ్ళు అరెస్ట్ చేస్తారేమోనని భయపడతాడు, రాజీకి వెళ్తారు. అంటే కౌంటర్ కేసుల అలవాటు మన వ్యవస్థలో. సేమ్ ఇక్కడ కూడా వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు సిబిఐ దూకుడుగా వెళ్తున్నప్పుడు ఈ దూకుడిని ఆపాలంటే ఏదో ఒక కేసు పెట్టాలి వీళ్ళ మీద అనే ఆలోచనతో అప్పట్లో వివేకానంద రెడ్డి గారి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి కడప పోలీసులకు 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశాడు. ఇదిగో రామ్ సింగ్ అనే దర్యాప్తు అధికారి నన్ను బెదిరిస్తున్నాడు, తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని సునీత రెడ్డి గారు అండ్ వాళ్ళ భర్త ప్రోద్బలంతో ఇదంతా జరుగుతోందని చెప్పడంతో అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటం, వైసీపీ పోలీసులు ఎక్కువగా ఉండటంతో వీళ్ళ మీద కేసు కట్టారు. రామ్ సింగ్ గారి మీద అండ్ సునీత దంపతుల మీద కేసు కట్టారు. ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది నిన్న. మాజీ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో విచారణకు ఆదేశించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమే, అందుకే ఈ కేసులను కొట్టేస్తున్నామన్న ధర్మాసనం. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా తేల్చి చెప్పాలని సిబిఐకి ఆదేశం. దర్యాప్తు అధికారి మీదే కేసు పెట్టి అతన్ని కొన్నాళ్ళ పాటు ఇబ్బంది పెట్టారు. దాంతో సిబిఐ దర్యాప్తు నెమ్మదించిందనమాట. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత నర్రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్లపై వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి పెట్టిన కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా వారిపై సిఆర్పిసి సెక్షన్ 156(3) కింద మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమని అభిప్రాయపడింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి క్లోజర్ రిపోర్టు దాఖలు చేసినందున దాన్ని మళ్ళీ పునఃపరిశీలించాలని మెజిస్ట్రేట్ను ఆదేశించాల్సిన అవసరం లేకుండానే వారిపైన చేపట్టిన విచారణ ప్రక్రియను మొత్తం కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయం. ఇక భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం. వాంగ్ యీతో భేటీ తర్వాత మోదీ వ్యాఖ్య. మనం శత్రువులం కాదు, భాగస్వాములం అన్న చైనా మంత్రి. అవునా? అయితే పీఓకేలో కడుతున్న ప్రాజెక్టులు అవన్నీ కూడా ఇండియాకి అప్పచెప్పేస్తారా?
టిబెట్ మీదుగా కడుతున్న ప్రాజెక్టులు అండ్ బార్డర్లో కడుతున్న డ్యామ్ అవన్నీ ఇండియాకి అప్పచెప్పేస్తారా? అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం, 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. దోబాల్, అది దోబాల్. సారీ, యాక్చువల్లీ గొంతు అస్సలు సహకరించట్లేదు. సడన్గా వాతావరణం మారడం, అలాగే నేను ఈ వారం రోజులు బాగా ఊరు తిరగాల్సి రావడంతో గొంతు పాడైంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి. వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆయన తన నివాసంలో ప్రతిపక్ష పార్టీల వారితో చర్చించిన తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరెక్ ఒబ్రెయిన్, డిఎంకే ఎంపీ కనుమలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గారి పేరు వెల్లడించారన్నమాట. ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, అధికార విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపు, రాధాకృష్ణన్ను సన్మానించిన ఎన్డీఏ. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో విపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్డీఏ అభ్యర్థిని వ్యతిరేకించాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఎన్డీఏ అభ్యర్థిని వ్యతిరేకించట్లా, వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. ఎందుకో తెలుసు కదా మీకు, ఇంక మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవక్కర్లా. బీజేపీని ఎన్డీఏను ఏదో ఇక్కడ వ్యతిరేకిస్తారు, ఏదో చంద్రబాబు గారు అంటే విమర్శలు చేస్తారు తప్ప నరేంద్ర మోదీ గారి మీదకి, బీజేపీ మీదకి, ఎన్డీఏ మీదకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ వెళ్ళలేరు. ఇక గోదావరి ఉప్పొంగే, కృష్ణమ్మ ఉరకలెత్తే. వర్షాలు భారీగా కురుస్తున్న కారణంగా కృష్ణానది మీద ప్రతి ప్రాజెక్టు కూడా, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ, ఈవెన్ ప్రకాశం బ్యారేజ్ కానీ, ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లో భారీగా ఉంది. సో వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వదిలేస్తున్నారు, అన్ని గేట్లు ఎత్తేస్తున్నారు. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇక తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణం, స్త్రీశక్తి పథకానికి అపూర్వ స్పందన. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. పాపం వైసీపీ ఆవిడెవరో కొత్త ఆర్టిస్టు శ్యామల, ఆవిడకి చెప్పండి, ఆవిడకి ఒకసారి ఫ్రీ బస్ ఎక్కించండి. ఆవిడ ఆధార్ కార్డు లేకపోయినా ఫ్రీ బస్ ఎక్కించండి. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో అసలు ఫ్రీ బస్సు అనేది అమలు కావట్లేదని చెప్తుంది ఆమె. సో వీలైతే అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీ బస్సు ఎలా అమలు అవుతుంది ఏంటనేది చూపించండి. లేదా శ్యామల గారు వీలైతే మాతో వచ్చినా నేనైనా చూపిస్తాను. నేనైనా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి, ఏ బస్ స్టాండ్ రాష్ట్రంలో ఏ ఆర్టీసీ బస్ స్టాండ్కైనా వైసీపీ వాళ్ళు ఒకసారి వెళ్ళి ఎక్కండి. శ్యామల గారికి చెప్పండి, ఆమె హైదరాబాద్లో కూర్చొని విలేకరులతో మాట్లాడితే, లేదంటే హైదరాబాద్ నుంచి స్పెషల్గా వచ్చి ఇక్కడ తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే కుదరదు కదా. ఏదైనా బస్ స్టాండ్కి వెళ్ళి కొంతమంది మహిళలతో మాట్లాడి వాళ్ళ ద్వారా చెప్పించాలి ఫ్రీ బస్సు అమలు కావట్లేదు అని. అంతే తప్ప ఇదిగోండి ఫ్రీ బస్సు తిరుమల కొండ మీదకి కూడా ఫ్రీగా అంట. 16వ తేదీన 10 లక్షల మంది, 15వ తేదీన 15 లక్షలు, 17వ తేదీన 15 లక్షల మంది, 18వ తేదీన 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారంట. రోజుకు 6.5 కోట్లు మహిళలకు లబ్ధి చేకూరుతుందంట. ఇంత పథకం అమలు అవుతుంటే సింపుల్గా అమలు కావట్లేదని చెప్పడం, అమల్లో లోపాలు చెప్పడం రాజకీయం, కానీ అసలు అమలే అవ్వట్లేదు అని చెప్పడం వైసీపీ రాజకీయం. అమరావతికి ముప్పు ఉంది, వరదొచ్చే ప్రమాదం ఉంది, అమరావతి పక్కనే ఆనుకుని ఉన్న కృష్ణానదిలో నీరు పొంగి పొర్లుతున్నాయి అని చెప్పడం రాజకీయం లేదా నిజం. అమరావతికి వరద వచ్చేసింది, మొత్తం అన్నీ మునిగిపోయాయి అని చెప్పడం వైసీపీ రాజకీయం. అది తేడా. ఆ చిన్న తేడాను వైసీపీ వాళ్ళు గుర్తించక ఫేక్ ప్రచారం, ఫేక్ పార్టీగా మిగిలిపోతున్నారనమాట. ఆ చిన్న తేడా, ఆ చిన్న లైన్ దాటకూడదు, కానీ వాళ్ళు ఆ చిన్న లైన్ దాటేసి నమ్మకాన్ని కోల్పోయారు. P4 మా జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చింది. తెచ్చింది. చేతులు జోడించి అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని 4 సార్లు కొనసాగించండి. ఏపీ ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదు. విదేశీ విద్యతో చదువుకొని 2 కంపెనీలు పెట్టిన ప్రవాసాంధ్రుడు కార్తికేయ.
అంబేద్కర్ విదేశీ విద్య పథకం 2016లో 10 లక్షల లబ్ధి పొంది విదేశాల్లో చదువుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి రెండు కంపెనీలు పెట్టాడు ఆయన. పెట్టి ఇప్పుడు మళ్ళీ P4 పథకంలో భాగస్వామిగా అయ్యాడు, మార్గదర్శిగా మారాడు ఆయన. ఇటువంటి స్టోరీలు బాగుంటాయి. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొంది మళ్ళీ ఆదుకోవడం అంటే మామూలు విషయం కాదు. కళకు గౌరవం, నగరానికి అందం. స్మార్ట్ స్టార్టప్తో పేద చిత్రకారులకు ఉపాధి. అమరావతిపై దుష్ప్రచారం తగదు, మంత్రి పి నారాయణ. ఆర్మీ నియామక ర్యాలీలో విషాదం, పరుగు పందెంలో అస్వస్థకు గురై అభ్యర్థి మృతి. కాకినాడలో ఒక అభ్యర్థి, విజయనగరంలో ఒక అభ్యర్థి మరణించారా. ఉచిత ప్రయాణానికి మహిళలకు స్మార్ట్ కార్డులు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ₹5 డాక్టర్ వేణి మృతి. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి. ఇస్తారు. వారి కరుణ వెనుక అరుణ. నేతలు పెంచి పోషించారు, ఐఏఎస్లు ఐపీఎస్లు సాగిలు పడ్డారు. కరుడుగట్టిన నేరగాడు శ్రీకాంత్కు వెన్నుదన్నుడు. వారిని ప్రభావితం చేసిన అరుణ. పేరోలు వెనుక ఓ ఉన్నతాధికారి కీలక పాత్ర. నెల్లూరు జిల్లాలో కరుడుగట్టిన నేరగాడు శ్రీకాంత్ను ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు పెంచి పోషించగా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అతనికి కొమ్ము కాశారు. 2014 ఫిబ్రవరి 12 జైలు నుంచి పారిపోయిన శ్రీకాంత్ దాదాపు 4.5 ఏళ్ల పాటు బయటే ఉన్నాడు. ఆ సమయంలో పలు హింసాత్మక నేరాల్లో అతనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయం ఉందనే అభియోగాలు ఉన్నాయి. లొంగిపోయిన తర్వాత సైతం జైల్లోంచి అనేక సెటిల్మెంట్లు, దందాలు చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వైకాపా హయాంలో 5 ఏళ్ల పాటు కొందరు ప్రజాప్రతినిధుల అండతో శ్రీకాంత్ పెట్టరేగిపోయాడు. అప్పట్లో ఎస్పీలుగా పనిచేసిన అధికారుల కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతున్నా శ్రీకాంత్పై చర్యలు తీసుకోకుండా అతనికి సహకరించారు అని చెప్పారు. ఇప్పుడు శ్రీకాంత్ మళ్ళీ పేరోల మీద బయటకు రావడంలో కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు అండ్ కొంతమంది అధికారులకు హనీ ట్రాప్. వైకాపా హయాంలో దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా కౌన్సిలింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో శ్రీకాంత్ ప్రియురాలైన అరుణను ఎస్పీ సిఫార్సులతో సభ్యురాలుగా నియమించారు. ఆ ఎస్పీ ఉన్నంతకాలం ఆయన అండతో అరుణ చెలరేగిపోయింది. పోలీసు యంత్రాంగం అంతా ఆమె కనుసన్నల్లో ఉండేది. దాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. హనీ ట్రాప్తో పలువురు అధికారులను ఆమె తన గుప్పెట్లో పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయుధం అది, మహిళలకు అదే ఆయుధం, హనీ ట్రాప్. దాంతో మగాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకొని వాడుకొని ఇంకా వ్యాపారం, ఇటువంటి ప్రత్యాపారాలు చేస్తారు. నన్ను నోరు విప్పమంటారా, అరుణ బెదిరింపులు. శ్రీకాంత్ ప్రియురాలు అరుణ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులతో సంబంధాలు నిలుపుతూ తమ అరాచకాలు సెటిల్మెంట్లకు అడ్డు లేకుండా చేసుకుంది. శ్రీకాంత్ పేరోలు వ్యవహారం వివాదాస్పదం కావడం, ఈ క్రమంలో ఈ ముఠా అరాచకాలను వెలుగులోకి రావడంతో వారికి సహకరించిన ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు ప్రస్తుతం నోరు విప్పడం లేదు. వారందరూ గుట్టు రట్టు చేస్తానని హెచ్చరించేలా అరుణ మంగళవారం ఫేస్బుక్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఉన్నాయి ఆమె దగ్గర చాలామందికి సంబంధించిన సీక్రెట్లు ఉన్నాయి. అవన్నీ నోరు విప్పితే చాలామంది బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది అన్నమాట. ఉన్నతాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ జిల్లాలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి సీక్రెట్లు ఆవిడ దగ్గర ఉన్నాయి. ఇక కేంద్రం సిఈసి పైన విధ్వేసకర పోస్టులు. కేంద్ర ఎన్నికల అధికారి ప్రధాన కమిషనర్ బుర్ర తక్కువని వ్యాఖ్యలు. రోహింగ్యాలు వస్తుంటే గుట్కా నములుతున్నావా అంటూ బండి సంజయ్పై కామెంట్లు. వాణిజ్య పన్నుల శాఖ అధికారి సుభాష్ చంద్రబోస్ బరితెగింపు. ఓహో, సో బాధ్యతాయుతమైన ప్రభుత్వ కొలువులో ఉండి కూడా రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టిన తిరుపతికి చెందిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ సుభాష్ చంద్రబోస్ గతంలోనూ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలెన్నో చేశారు. ప్రభుత్వ అధికారిని మర్చిపోయి కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలపైన ఆయన పరుష వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పైన ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే అలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చాలా కనిపించాయి. ప్రభుత్వం ప్రజలకు వారిదే. ఓకే, సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు. ఇవి కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో పింఛన్లు కకావికలం, కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవి ఏరువేత. ఏడాదిలో 4.5 లక్షలు పింఛన్లు అవుట్. దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. దీనిలో ఒక 50% అయినా నిజం ఉంది. ఎందుకంటే నేను కూడా నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను. అర్హుల పింఛన్లు కూడా తొలగించేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా, సంక్షేమంలో కొన్ని దారుణాలని కొన్ని ఉదాహరణలతో సహా ఒక వీడియో చేశాను. సో పింఛన్లు రీవెరిఫికేషన్ పేరుతో
నిజంగా అర్హులకు కూడా పింఛన్లు రాకుండా చేస్తున్నారు. అన్ని రకాలుగా 90% వరకు డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా వికలాంగ పింఛన్ కట్ చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం తెలుసా, ఎంత దారుణం తెలుసా? సో ఈ కథనాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. పాపం వికలాంగులు, అభాగ్యులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి శల్య పరీక్ష ఎదురవుతుంది. వాళ్ళకు వాళ్ళు వెళ్ళి ఇదిగో మేము వికలాంగులం బాబు అని బతిమలాడుతున్నా సరే వాళ్ళకి సర్టిఫికేట్లు రావడం లేదు, పింఛన్లు అర్హత ఇవ్వడం లేదు. అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా ఒక 100 పింఛన్లు అయినా కట్ చేసేస్తున్నారనమాట. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఖచ్చితంగా ప్రభుత్వానికి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే చేశారు. సో ఆ మచ్చ 2019 ఎన్నికల్లో కనిపించింది. ఇప్పుడు ఈ మచ్చ మళ్ళీ 2029 ఎన్నికల్లో కనిపించబోతోంది. ఇదే జరిగితే అర్హులకు చాలామందికి అన్యాయం జరుగుతోంది. డిఏ, పిఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. హైకోర్టులో ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషన్. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ఆదేశం. గత చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కరువు భత్యం, వేతన సవరణ, పిఆర్సీ బకాయిలను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందంట. ఉపరాష్ట్రపతి వారిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఓకే, ఎన్డీఏకే ఆధిక్యం, ఎన్డీఏకే గెలిచే అవకాశం ఉంది. మొత్తం 782, గెలవడానికి 394 ఓట్లు కావాలి. ఎన్డీఏ కూటమికి 422 మంది బలం ఉంటే ఇండియా కూటమికి 330 సభ్యుల బలమే ఉందన్నమాట. సో ఈజీగానే ఎన్డీఏ కూటమి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఇక నదుల్లో వరద పర్వళ్ళు పోటెత్తి ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 7.63 లక్షల క్యూసెక్కులు విడుదల. గొట్టా బ్యారేజ్ నుంచి 20,650 క్యూసెక్కులు కడల్లోకి. నారాయణపురం ఆనకట్ట మీదుగా 16,300 క్యూసెక్కులు నాగావళి జలాలు అని రాష్ట్రంలో ఉన్న నదులన్నీ కూడా విస్తృతంగా ప్రవహిస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్రలో ఉన్న కూడా. ఇక రేపు మాపో డిఎస్సి మెరిట్ లిస్ట్, డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను 1-2 రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలు. అవును, సాక్షి చెప్పే నిజాలు, ఈనాడు చెప్పే అబద్ధాలు. చంద్రబాబుకు అనుకూలంగా తోకాడించడం ఆ పత్రిక నిజం. కాక్ నివేదికలో లేని గణాంకాలను వల్లివేస్తూ బాబుకు బాకా. జీఎస్టీ వసూలు అంచనాకు మించి వస్తున్నాయని అబద్ధ ప్రాతలు. జీఎస్టీ రాబడి అంచనా 57,477 కోట్లు. 4 నెలల్లో వసూళ్లు 16,754 కోట్ల. ఏడాది అంచనాల్లో తొలి 4 నెలల్లో 29.15% వసూళ్లు, 61% వసూళ్లు అంటూ తప్పుడు లెక్కలు వేసిన ఈనాడు. సో ఇది ఒకటి రాశారు, చూద్దాం ఇదేంటనేది, దీనిలో వాస్తవం ఏంటో. ఇంకా బలపడుతున్న బంధం, పరస్పర సహకారం, అభివృద్ధి లక్ష్యంగా 12 అంశాలపై ఉమ్మడిగా ముందుకెళ్లాలని భారత్, చైనా నిర్ణయించాయి. నెహ్రూ వల్ల 2 సార్లు దేశ విభజన. సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి దేశ ప్రయోజనాల విషయంలో నెహ్రూ రాజీ పడ్డారని ప్రధాని మోదీ ఆరోపించారు. వేలాది మంది విద్యార్థుల వీసాలు రద్దు. ఆన్లైన్ బెట్టింగ్పై ఉక్కుపాదం. పింఛన్లు కకావికలం. ఇంకో పేజీకి వెళ్ళిపోదాం. సచివాలయాల శాఖను రద్దు చేయండి. సచివాలయాల ఉద్యోగులను వాళ్ళ మాతృశాఖల్లో విలీనం చేయాలి. గ్రామ వార్డు సచివాలయ ఐక్య వేదిక. ఈనాడు చెప్పేవా అబద్ధాలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం. పూనూరు గౌతమ్ రెడ్డి, వైఎస్ఆర్టీపీ టీయూసీ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి. ఓకే, అగ్నివీర అభ్యర్థి దుర్మరణం విజయనగరంలో అనుకుంటా. న్యాయం చేస్తానన్న పవన్ కనీసం కలవనివ్వడం లేదు. సుగాలి ప్రీతి తల్లి వీల్చైర్ యాత్రకు పోలీసుల అనుమతి నిరాకరణ. పాపం సుగాలి ప్రీతి కేసు ఒకటి. దేశంలో ఒక కేస్ స్టడీ. వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయి, రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయనడానికి ఆ కేసు ఒక ఉదాహరణ. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సహా ఆ కేసులో తప్పు చేసిన వారే. ఇక సునీత దంపతులపై కేసు కొట్టివేత. సిబిఐ అధికారి రామ్ సింగ్పై కూడా సుప్రీంకోర్టులో వర్ట చెప్పుకున్నాము. P4 గురించి చెప్పుకున్నాం. ఇక తిరుమల కొండకు ఉచిత బస్సు. ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ వెల్లడి. ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కార్డులు మహిళలకు త్వరలో అందజేస్తాం అనేది కూడా ఓకే. తర్వాత ఇకపై రైళ్లలోనూ లగేజీపై నియంత్రణ. ఇప్పటికే ఉన్న నిబంధనలను కఠినతరం చేసేందుకు సిద్ధమైన రైల్వే. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులైతే 70 కిలోల దాకా అనుమతి.
ఏసీ సెకండ్ క్లాస్కి 50 కిలోలు, ఏసీ థర్డ్ క్లాస్ స్లీపర్ పరిమితి 40 కిలోలు, జనరల్ బోగీలో 35 కిలోలే ప్రస్తుతానికి ఢిల్లీ పరిధిలోనే అమలు. సో ఇప్పుడు వరకు లగేజీ నియంత్రణ లేదు, ఇక మీదట లగేజీని కూడా నియంత్రణ. ఇక ఆన్లైన్ బెట్టింగ్ నేరం కేంద్రం కీలక నిర్ణయం, బిల్లు కేబినెట్ ఓకే, నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం, బెట్టింగ్ సొమ్మును బ్యాంకులు బదిలీ చేయొద్దు, రియల్ మనీ గేమింగ్పై ప్రచారం నిషేధం, బిల్లులో పలు ప్రతిపాదనలని ఈ కేంద్రం ప్రవేశపెట్టబోతున్న బిల్లు. ఇక సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్, 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు కూడా వర్తింపు. ఇదో కీలక బిల్లు, ఇందాక చెప్పుకున్నాము. ఇక్కడ తప్పుడు పోస్టులు, దండుపాల్యం బ్యాచ్పై కఠిన చర్యలు, అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలకు ప్రత్యేక చట్టం తెస్తాం, అమరావతి ఎక్కడ మునిగింది, వైసీపీ దుష్ప్రచారంపై హోంమంత్రి అనిత ఫైర్. ఇక శ్రీకాంత్కు పేరోల్పై దర్యాప్తు, దీని వెనక ఎంతటి స్థాయి అధికారులు ఉన్న చర్యలు, ఇలాంటి అసాంఘిక శక్తులను పెంచి పోషించిన జగన్ కూటమి ప్రభుత్వంలోనూ వారి ఆటలు సాగవు అనిత. మరి అధికారులపై చర్యలు తీసుకుంటారు, కొంతమంది ఎమ్మెల్యేల పాత్ర ఉందంట, వాళ్ళని ఏం చేస్తారు మేడం? ఇక ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఓకే, కృష్ణానదికి భారీగా వరద, ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చెప్పుకున్నాము. పత్తి దిగుమతిపై సుంకం రద్దు, 2022లో పొడుగు పింజ పత్తిపై వేసిన 11% పన్ను సెప్టెంబర్ 30 వరకు నిలుపుదల, వస్త్ర పరిశ్రమ విజ్ఞప్తి మేరకు కేంద్రం నిర్ణయం. సో ఇవన్నీ బీహార్లో ఒక్క ఓటు తిరస్కరించనివ్వం, ఓట్ల చోరీలో ఈసీ బీజేపీ భాగస్వామ్యం, ఓటర్ అధికార యాత్రలో రాహుల్ గాంధీ. 6,000 మంది విద్యార్థి వీసాల రద్దు, అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయం. రాయల్ నేవీలో తొలిసారిగా హిందూ పూజారి, హిమాచల్ ప్రదేశ్ వాసికి అవకాశం. భారత్కు అనుజైన ఖనిజాలు, ఎరువులు, టెన్నెల్ నిర్మాణ యంత్రాలు కూడా సరఫరా చేసేందుకు చైనా ఓకే. ప్రధాని మోదీ అజిత్ దోవల్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ, ఈ నెల 31న చైనా వెళ్లనున్న మోదీ. ఇది కీలకమైన భేటీ కాబోతోందన్నమాట. ఇక మహారాష్ట్రలో వర్ష బీభత్సం, థానేలో 8 మంది మృతి, ముంబైలో మంగళవారం ఒక్కరోజు రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వాన, 250కి పైగా విమానాలపై ప్రభావం. సరే, ఇది ఆంధ్రజ్యోతి, ఇది పక్కన పెట్టి ఆంధ్రప్రభకు వెళ్తే ఇప్పుడు వరకు చూసిన P4కి సంబంధించి అండ్ బెట్టింగ్ బిల్లుకి సంబంధించి. ఇక ఉక్రెయిన్ శోకం ట్రంప్నకు వ్యాపారం అని ఒక వార్త రాశారు. అమెరికా తీరు జుగుప్సాకరం, ఆది నుంచి అదే వైఖరి, ట్రంప్ హయాంలో మరింత విచ్చలవిడి, రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణ ప్రయత్నాల ఆంతర్యము అదే. బిజినెస్, కేవలం బిజినెస్ కోసమో ట్రేడింగ్ కోసమో దానికోసమే ట్రంప్ వ్యాపారిస్తాడు. ఆయన ఒక వ్యాపారి, ఆయన ఆలోచించేది వ్యాపారమే. 2 దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితిని తను క్యాష్ చేసుకునే రకం అన్నమాట. అలాగే యంత్రాంగం అప్రమత్తం, వరద ప్రభావిత జిల్లాలకు కోటి చొప్పున అత్యవసర నిధులు, పునరావాస కేంద్రాలకు ఏర్పాటుకు ప్రభుత్వం రెడీగా ఉంది. ఇంకా గూడు కట్టిన అవినీతి, గృహ నిర్మాణ శాఖలో అవినీతికి పునాది, బేస్మెంట్ నిర్మాణం పేరుతో కోర్టు దోపిడీ, గత ప్రభుత్వ హయాంలో అవినీతి దందా, నేడు ఫినిషింగ్ వర్క్ కొనసాగింపు, ఇవేమి ఇల్లు బాబోయ్, తలుపులు లేవు, కిటికీలు ఉండవు, చూద్దామన్నా ద్వార బంధాలు కనిపించవు, శానిటేషన్ వాటర్ ట్యాంకులు లేవు, అయినా ఫైనల్ బిల్లులు చెల్లింపులు. ఇదిగో ఇలా ఉన్న బిల్లులకు కూడా ఇల్లు అయిపోయినట్టు బిల్లులు ఇచ్చేస్తున్నారంట, అందులో కమిషన్లు తీసుకుంటున్నారు అని రాశారు. అసత్య మీడియాపై ఉక్కుపాదం, అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొస్తాం, ఏపీ బ్రాండ్ ఇమేజ్పై విష ప్రచారాన్ని సహించాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేస్తాం, నిజాలు నిర్ధారించి ప్రజలకు చెప్తాం. ఏదో చెప్తున్నారు. భారత్కు బిగ్ రిలీఫ్, జీడిపి 8%, వికసిత్ భారత్కి ఇది అనివార్యం, ప్రస్తుతం 6.3%, 8 నుంచి 9% సాధిస్తేనే లక్ష్యం చేరుకోవడం సాధ్యమని ఆర్థిక శాఖ అంచనా ఒకటి వేశారు. తర్వాత నేషనల్ అంశాలు ఒకసారి చూస్తే, మనకు 40 మంది వ్యోమగాములైనా ఉండాలి మోదీ, భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే అంతరిక్ష యాత్రల కోసం 2040 లోపు మనం 40 నుంచి 50 మంది వ్యోమగాములను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారంటండి. కమ్యూనిటీ అండతో కాజీరంగా మహిళల విజయం, అస్సాంలోని కాజీరంగా కర్బీ ఆంగ్లోంగ్ అటవీ ప్రాంతంలో నివసించే కర్బీ తెగ మహిళలు జీవవైవిధ్య సమూహం అరణ్య పుణ్యమా అని మంచి ఆదాయాలు గడిస్తున్నారు. ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, అధికార విపక్షాలకు మోదీ పిలుపు. మునిగిన ముంబై, రాష్ట్రాల బిల్లులు దీర్ఘకాలం నిలిపేస్తే ఎలా, కేంద్రం అటార్నీ జనరల్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులను గవర్నర్లు సుదీర్ఘకాలం పాటు నిలిపివేయడం వలన తలెత్తే అసాధారణ పరిస్థితులకు పరిష్కారం ఏమిటి, అటువంటి వివాదాల పరిష్కారంలో న్యాయస్థానాలకు ఉండే ఐచ్ఛికాలు ఏమిటని కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌటు, వెస్ట్ వర్జీనియాతో కాల్పులు,
ఇద్దరు మృతి, 3 గాయాలు. అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు, అణ్వాయుద్ధాలను విస్తృతం చేస్తానన్న కిమ్. జర్నలిస్టులు సిద్ధార్థ్ వరదరాజన్ కరణ్ థాపర్లకు సమంలో. ఓకే, ఓవరాల్గా ఇవి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఒక 4-5 వీడియోలు చూసి ఛానల్ నచ్చితే, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.